ఇందులో నేను నల్లేరు ముక్కల కింద కోసి ఈ గుమ్మడి వడియాలు దీంట్లోనే నల్లేరు ముక్కలు కోసి నల్లేరు వడియాలు పెడుతున్నాను. ఎందుకంటే నల్లేరు వడియాలు చాలా కాస్ట్గా ఉంటున్నాయి ఆయుర్వేద షాపుల్లోని మనం తెచ్చుకొని తిందామంటే. అందుకని ఈ నల్లేరు చాలా ఉపయోగం అండి. మన బోన్స్కి స్ట్రెంగ్త్ని ఇస్తుంది. విరిగిపోయిన బోన్స్ని అతుకు పడతాయి. వేరంగాన బలాన్ని కూడా ఇస్తాయి బోన్స్కి. మనకి జాయింట్లు గుజ్జును కూడా తయారు చేస్తుంది నల్లేరు. ఎముకల్లోని ఎముక పుష్టిని మనకు అందిస్తుంది నల్లేరు. నల్లేరుని ఏ విధంగా తిన్నా కూడా చాలా మంచిదండి. అందుకు నేను నల్లేరు మా ఇంట్లో గార్డెన్లోనే పూసింది. దాన్ని ఒక 4 కొమ్మలు తీసుకొని చిన్న గుండగా కోసుకొని ఈ గుమ్మడొడియాలు పెట్టుకున్నాను. ఈ గుమ్మడొడియాల్లోనే ఆ నల్లేరు ముక్కల్ని వేసి నల్లేరు వడియాలు చేసుకుంటున్నాను. ఇది ఈ విధంగా చేసి గుడ్డ మీద ఇలా పెడితే మనకి ఒక 4 డేస్లో ఎండిపోతాయండి. ఎండిపోయిన తర్వాత మనం జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే ఉంటాయి. ఎప్పుడు కూడా వడియాలు లాంటివి ఎక్కువ లాంగ్ టైం స్టోర్ చేసుకోవాలంటే మనం ఒక 3 నెలలు 4 నెలలు అంటే మనకి 1 మంత్కి ఒకసారి అయినా సరే ఎండలోని ఒకసారి ఎండబెట్టి మళ్ళీ లోపల స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయండి. 6 నెలలు 7 నెలలు కూడా ఉంటాయి. జాగ్రత్తగా వాడుకోవడము. మన పూర్వీకులు అందించిన ఈ వంటకం నల్లేరు వడియాలు మన ఎముక పుష్టికి, ఎముక బలానికి, ముడుకుల్లో ఉన్న గుజ్జుని అందించడానికి, విరిగిపోయిన ఎముకల్ని తిరిగి కలపడానికి, జాయింట్ పెయిన్స్ రాకుండా చూడడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. నల్లేరు వడియాలు ఉపయోగాలు. ఇది మీకు నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.